ఏపీడిఎస్సి భాష బోధనా పద్ధతులు. అనంతమైన వాక్యాల సముదాయం భాష. భాష యొక్క వివిధ విశేషాలు. భాష ఆర్జించే సంపద. భాష ఆర్జించే సంపద. తల్లిదండ్రులకు దీనిపై ఎటువంటి అధికారము ఉండదు. తల్లిదండ్రులకు దీనిపై ఎటువంటి అధికారం ఉండదు. భాష సమాజంలో ఆర్జించవలసి వస్తుంది. భాష సమాజంలో ఆర్జించవలసి వస్తుంది. భాష అత్యంతమైన సామాజిక వస్తువు. భాష అత్యంతమైన సామాజిక వస్తువు. భాష యొక్క వికాసం సమాజంలో అవుతుంది. భాష యొక్క వికాసం సమాజంలో అవుతుంది. దీనిని సమాజంలో ఆర్జించవలసి వస్తుంది. దీనిని సమాజంలో ఆర్జించవలసి వస్తుంది. దీనిని ఆర్జించుట సమాజంలోనే. దీనిని ఆర్జించుట సమాజంలోనే. దీని యొక్క ఉపయోగించడం సమాజంలోనే జరుగును. దీనిని ఉపయోగించడం సమాజంలోనే. భాషకి అంతర స్వరూపాలు ఉండవు. భాషకి అంతర స్వరూపాలు ఉండవు. భాషకి ప్రవహించే స్వభావము కఠినం నుండి సరళం వైపు. భాషకి ప్రవహించే స్వభావము కఠినము నుండి సరళం వైపు. వేదాల్లో భాషకి అనేకమైన పేర్లు ఉన్నాయి. అది వాగ్, వాచ్, గిర్ అనే పేర్లతో పిలుస్తారు. వేదాల్లో భాషకి అనేకమైన పేర్లు ఉన్నాయి. వాగ్, వాచ్, గిర్ అని అంటారు. భగవంతుడు పశువులకు, పక్షులకు మరి మనుషులకు భాషని ప్రదానం చేశాడు. అథర్వవేదంలో భగవంతుడు పశువులు, పక్షులు మరి మనుషులకు భాషని ప్రదానం చేశాడు. అథర్వవేదంలో ఇంద్రుడు మనుషులు భగవంతునికి స్తుతించుటకు భాషని ప్రదానం చేశాడు. ఋగ్వేదంలో ఇంద్రుడు మనుషులు భగవంతునికి స్తుతించుటకు భాషని ప్రదానం చేశాడు. ఋగ్వేదంలో భాష అనున్నది కళ్ళకు మాత్రమే కాదు చెవులకు కూడా విషయం. భాష అనున్నది కళ్ళకు మాత్రమే విషయం కాదు చెవులకు కూడా విషయం. భాష యొక్క ప్రయోగం కేవలం మనుషులు మాత్రమే కాదు ఇతర ప్రాణుల ద్వారా కూడా. కదిలే ప్రాణి, పశువులు, పక్షులు కదలేని కూడా భాష యొక్క ప్రయోగం చేస్తుంది. భాష యొక్క ప్రయోగం కేవలం మనుషులకు మాత్రమే కాదు ఇతర ప్రాణుల ద్వారా కూడా. కదిలే ప్రాణి, పక్షి కదలలేని కూడా భాష యొక్క ప్రయోగం చేస్తుంది. భాష యొక్క సంబంధం మనిషి యొక్క అంతఃహృదయం. భాష యొక్క సంబంధం మనుషుల యొక్క అంతఃహృదయం. భౌతిక దృష్టిలో భాష ధ్వని యొక్క సమూహం. భౌతిక దృష్టిలో భాష ధ్వనుల యొక్క సమూహం. సామాజిక దృష్టిలో భాష ఇచ్చిపుచ్చుకునే సామాజిక వస్తువు. సామాజిక దృష్టిలో భాష ఇచ్చిపుచ్చుకునే సామాజిక వస్తువు. సాంస్కృతిక దృష్టిలో భాష ఒక సాంస్కృతిక వస్తువు. సాంస్కృతిక దృష్టిలో భాష ఒక సాంస్కృతిక వస్తువు. భాష విద్యకు వాహకం లాంటిది. భాష విద్యకు వాహకం లాంటిది. పాఠశాల ఉపయోగించే భాషను బోధనా మూల్యాంకం మాధ్యమం అంటారు. పాఠశాల ఉపయోగించే భాషను బోధనా మాధ్యమం అంటారు. భారతదేశంలో 22 బోధనా మాధ్యమములు ఉన్నాయి. అవి దేశభాష,
ప్రాంతీయ భాష, ఊయల భాష, విదేశీయ భాష అని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ యొక్క విషయాన్ని స్టర్న్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. అదేంటంటే దేశ భాష, ప్రాంతీయ భాష, ఊయల భాష, విదేశీ భాష అని శాస్త్రవేత్త చెప్పాడు. సరిహద్దు ప్రాంతాల్లో బహుళ భాషా వ్యవహారం ఉన్నాయని వారు మాతృభాష నిర్ణయించడం ఎలా? ఇది కష్టం. మాతృభాష యొక్క అర్థం ఏమిటంటే ఏ భాష అయితే బాలుడు తన యొక్క తల్లిదండ్రులు అనుకరణతో నేర్చుకుంటాడో ఆ భాషని మాతృభాష అంటారు. మాతృభాష యొక్క అర్థం ఏమిటంటే ఏ భాష అయితే బాలుడు తన యొక్క తల్లిదండ్రుల అనుకరణతో నేర్చుకుంటాడో ఆ భాషని మాతృభాష అంటారు. బాలుడు తన యొక్క తల్లిపాలతో పాటు మాతృభాషని నేర్చుకుంటాడు. బాలుడు తన యొక్క తల్లి పాలతో పాటు మాతృభాషను నేర్చుకుంటాడు. మాతృభాష జన్మించిన నుండి ఆరంభమవుతుంది. అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క స్నేహ వాతావరణంలో పెరుగుతాడు. అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క స్నేహ వాతావరణంలో పెరుగుతాడు. బాలుడు తన మనసులో భావాలు ప్రకటన ఈ భాషతో చెబుతాడు. అంటే మాతృభాషే. బాలుడు తన మనసులో భావాలు ప్రకటన ఈ భాషతో చెబుతాడంటే మాతృభాషే. బాలుడు మొదటి చదువు తన అమ్మతో చదువుతాడు. బాలుడు మొదటి చదువు తన అమ్మతో ప్రారంభమవుతుంది చదువు. ఇందువలన అతని మానసిక వికాసం కొరకు మాతృభాష తప్ప వేరే భాష అంగీకరించదు. ఎవరన్నారంటే గాంధీ గారు. ఇందువలన అతడు మానసిక వికాసం కొరకు మాతృభాష తప్ప వేరే భాష అంగీకరించడు. ఈ విషయాన్ని గాంధీ గారు చక్కగా వివరించారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాష ఉపయోగిస్తారు. ప్రాథమిక స్థాయిలో తల్లి భాషనే మాతృభాషనే ఉపయోగిస్తారు. మాతృభాష శిక్ష ప్రాప్తించేవారు అన్ని భాషలు నేర్చుకోవాలా పూర్ణరూపము సఫలం అవ్వరు. మాతృభాష శిక్ష ప్రాప్తించిన వారు అన్ని భాషలకు నేర్చుకునేవారు పూర్ణరూపము సఫలం అవ్వరు. ఇంగ్లీషు శిక్షా మాధ్యమము. స్వాతంత్ర సంగ్రామ ఇంగ్లీష్ వారు కాదు, భారతీయ శిక్షా మాధ్యమ రూపంలో జారీ చేసింది. అవి ఈ కారణాలు. ప్రపంచంలో ఇంగ్లీష్కి చాలా గౌరవం ఉంది. అటువంటి గౌరవం ఏ భాషకు, భారతీయ భాషకు కూడా లేదు. ప్రపంచంలో ఇంగ్లీష్కి చాలా గౌరవం ఉంది. అటువంటి గౌరవం ఏ భాషకి, భారతీయ భాషకు కూడా లేదు. ఇంగ్లీష్ భాష ద్వారా పాశ్చాత్య దేశాలు పరంపర కలిగి ఉంటారు, పరసంపర్కం కలిగి ఉంటారు. ఇంగ్లీష్ భాష ద్వారా పాశ్చాత్య దేశాలు సంపర్కాలు కలిగి ఉంటారు. అందుకని ఇంగ్లీషు శిక్ష పొందుతారు. గవర్నమెంట్ ఉద్యోగం లభించును. ఇంగ్లీషు శిక్షణ పొందిన వారికే ఆనాటి కాలంలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేవారు. ఎందుకంటే ఇంగ్లీష్లో టైప్ రైటింగ్, ముద్రణ సులువు కాబట్టి ఈ యొక్క పని కోసము ఇంగ్లీషు వాళ్ళు భారతీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేవారు. ఇందులో సాహిత్య గ్రంథాలు దొరికేవి. ఇంగ్లీషు వ్యాసార్థము చాలా ఎక్కువ ఉంటుంది. భారతీయ వ్యాసార్థం అక్షర వ్యాసం చాలా తక్కువ ఉంటుంది. అనగా కా అనుకో, కాకి కేఏ కా, అదే ఖా అనుకో కేహెచ్ఏ ఖా అనే ఒక అక్షరాన్ని 3 అక్షరాలుగా, 2 అక్షరాలుగా, 4 అక్షరాలు కూడా
పలుకుతాయి కాబట్టి దీని యొక్క వ్యాసార్థం ఎక్కువ ఉంటుందని తెలియజేశారు. సమస్య రహితమైన శిక్షలో దోషాలు. ప్రస్తుత రోజుల్లో మాధ్యమిక శిక్షలో వేరువేరు విషయాలు మధ్య ఒక రేఖ గీయబడి ఉంది. అంతేకాదు ఒక విషయానికి అనేక భాగాలు చెప్పబడినది. గణితం, అంకగణితం, బీజగణితం, రేఖాగణితం మొదలైన రూపాలు విభజించారు. ఇదే విధంగా మాతృభాషలో పద్యాలు, గద్యాలు, నాటకాలు, కథలు, వ్యాకరణాలు, పత్ర లేఖనములు మొదలైనవి విభజించారు. ఈ పద్ధతి ద్వారా ఇవి నష్టాలు. విద్యార్థులకు ఇంగ్లీషు మరియు మాతృభాష వేరు నామవాచకములు పలుకబడతాయి. ఇంగ్లీష్లో ఎక్కువ సమయం నష్టపోతారు. వేరు విషయాల మధ్య సంబంధం స్థాపన చేయడం వలన విద్యార్థులకు ఆ విషయం మంచిగా అర్థం కాదు. ఈ రోజుల్లో భూగోళ చరిత్ర వేరుగా చదవబడతాయి. వీటి మధ్య ఉండవలసిన సంబంధం తెలియజేయాలి. విద్యార్థులు రెండింటిపై అర్థం చేసుకోలేక ఒకవేళ ఆ రెండింటి మధ్య సంబంధం తెలియజేసేటట్లయితే మంచి రూపంలో అధ్యయనం చేయగలుగుతారు. భాషకి సంస్కృతి యొక్క సంబంధం భేదాలు లేవు. ఏ దేశ భాష ఆ దేశం యొక్క సంస్కృతి వాచకం. భాష లేకుండా సంస్కృతి పరిచయం దొరకదు. భారతదేశంలో 800 సంవత్సరాల వరకు విదేశ భాష భారతదేశంలో రాజధానిగా భాష రాజులుగా ఉండేవి. వాటిని ముందు ఫారిస్ ఇంగ్లీష్ రాజభాషగా మన దేశానికి ఎక్కువగా ఉన్న భాష ఏదంటే ఫారిష్ ఇంగ్లీష్. 14 సెప్టెంబర్ 1949 రాజ్యసభ 324 మందిలో 312 మంది హిందీ రాజభాషగా కోరుకున్నారు. మరోసారి 14 సెప్టెంబరు 1949 రాజ్యసభ 342 మందిలో 312 మంది హిందీ రాజభాషగా కావాలని కోరుకున్నారు. రాష్ట్ర భాష హిందీ వేరు భిన్నములున్న ప్రదేశానికి ఒకే వాటిని తెలుస్తుంది. భాష మన యొక్క తల్లి. అది మన యొక్క సంస్కృతి శరీరం రచిస్తుంది, దానిని పోషిస్తుంది. రూడిగర్ పేరు గల జర్మనీ పండితులు అనుసరించి 100 కన్నా ఎక్కువ భాషలకి సంస్కృతి తల్లి. భారతదేశం భాషల్లో 80% కన్నా ఎక్కువ సంస్కృతి శబ్దాలతో ముడిపడి ఉందని రూడిగర్ అనే జర్మనీ పంతులు గారు తెలియజేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత హిందీకి రాజభాషా స్థానం దొరకలేదు. స్వర్గీయ పురుషోత్తమ దాస్ టండన్, డాక్టర్ రఘువీర సెట్ గోవిందదాస్ యొక్క శక్తి కొలది 23 ఏప్రిల్ 1960 పార్లమెంటుల సభ ఎదుట రాజ్యసభ విధానసభ ప్రస్తుతించారు. ఇందులో హిందీ మరియు ఇంగ్లీష్ రాజకార్యాల్లో ఉపయోగించుటకు సంబంధించారు. శ్రీ రామధారి సింహ దినకరన్ గారు ఈ విధంగా ప్రకటించారు: హిందీ వివరించే భాష కాదు, కలిపే భాష. ఇంగ్లీష్ తెలుసుకునేవారు భారతదేశంలో 2 కన్నా తక్కువ. ఇందుమూలంగా దేశ ఐక్యత ఇది అసంభవము అని తెలియజేశారు. మరోసారి, ఇంగ్లీష్ తెలుసుకునేవారు భారతదేశంలో ప్రస్తుత రోజుల్లో కూడా 2% కన్నా తక్కువ. ఇందుమూలంగా దేశ ఐక్యత ఇది అసంభవమని తెలియజేశారు. హిందీ భాషకు శబ్దాలు తక్కువ కాదు, అంతేకాదు శబ్ద నిర్మాణానికి క్షమత కూడా ఎక్కువే. అటల్ బిహారీ వాజ్పేయి మాజీ ప్రధానమంత్రి వర్యులు ఈ రాష్ట్ర సంఘ సభలో హిందీలో ప్రసంగించిన దేశానికి భాషకి వన్నె తెచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు మాజీ ప్రధానమంత్రి వర్యులు రాష్ట్ర సంఘ సభలో హిందీలో ప్రసంగించిన దేశానికి భాషకి వన్నె తెచ్చారు. 1986 లెక్కల ప్రకారం హిందీ వార్తాపత్రికలు సంఖ్య 554.
ద్విభాషా సూత్రం 1948లో తారాచంద్ సమితి 1948లో డాక్టర్ తారాచంద్ సమితి అధ్యక్షతలో ఒక సమితి కూడుకొంది. ముద్లియన్ ఆయాగ్ 1952లో ముద్లియన్ అధ్యక్షలో 2 భాషలు సిఫారసు చేశాయి. మొదటి భాష మాధ్యమిక పాఠశాల మాధ్యమిక శిక్ష మాతృభాష ప్రాంతీయ భాషలో అవ్వాలని అన్నారు. ద్వితీయ భాష ఇవ్వబడిన భాషలో ఏదో ఒక భాష ఇందులో మాతృ హిందీ అయినట్లుగా హిందీ మిడిల్ స్కూల్లో ఇంగ్లీష్ అధ్యాపకులు చేయనట్లుగా ఇంగ్లీష్ ప్రారంభం. ఒకవేళ ఇంగ్లీష్ చదివినట్లయితే ఉన్నత ఇంగ్లీష్. హిందీ వ్రాసిన ఏదైనా ఆధునిక భాషలో భాష. ఇంగ్లీష్ భిన్నము విదేశీ భాష ఏదైనా ప్రాచ్య భాష. త్రిభాషా సూత్రం కేంద్రీయ శిక్షా సలహాకార్ మండల్ ఇంగ్లీష్ సమర్థతలకు సంతోషపెట్టడానికి ఈ విషయం సిఫార్సు చేసింది. మాతృభాషగా ప్రాదేశిక భాష హిందీ, అదే ప్రాంతానికి వారికి హిందీ, ప్రాంతం వారికి సంస్కృతం, ఇంగ్లీషు. 1957లో కేంద్రం ప్రశాసన దీనిని స్వీకరించింది. ముఖ్యమంత్రులు 1961లో దీనిని స్వీకరించారు. ఉన్నత మాధ్యమిక విద్యా శిక్ష భాషా శిక్షణ ప్రయోజనం. భాషా శిక్ష 2 ప్రయోజనాలు: అర్థాన్ని గ్రహించడం మరియు శారీరక అవయవాల ద్వారా భాష చెప్పడం. అర్థాన్ని గ్రహించడం. రోమన్ లిపి భారత భాషల కొరకు అర్హత లేదు. రోమన్ లిపి 26 అక్షరాలు. దేవనాగరి లిపి 52 అక్షరాలు. తెలుగు లిపి 56 అక్షరాలు. రోమన్ లిపి టైప్ ముద్రణ సులువుగా ఉంటుంది. దేవనాగరి లిపి కష్టంగా ఉంటుంది. రోమన్ లిపి యొక్క అక్షరాలు అందంగా ఉండవు. రోమన్ లిపి యొక్క ఉచ్చారణ భిన్నం పరిస్థితుల్లో భిన్నంగా ఉంటాయి. రోమన్ లిపి ఒక ధ్వనికి కొరకు కొన్ని అక్షరాలు తీసుకోవడం జరుగుతుంది. పారిస్ లిపి ఇందులో శబ్దాలు రాసేటప్పుడు అక్షరాలు తెలపడం, మెలివేయడం. ఇందులో కూడా రోమన్ లిపి వలె ధ్వని కొరకు కొన్ని గుర్తులు, అక్షరాలు ఉచ్చారణ అశుద్ధ. భారతీయ భాషలు సూచించిన గుర్తులే. రోమన్ లిపి ముద్రణ టైపు 40 స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, తక్కువ జాగా తీసుకుంటుంది. భాష చదువుకు ప్రయోజనం. భాషా జ్ఞానం వికాసం కొరకు. తరగతి ఉపాధ్యాయు యొక్క సామాన్య సిద్ధాంతాలు అందరు విద్యార్థులకు నేర్చుకునే మరియు మాట్లాడే, అభిప్రాయం ప్రకటన చేసే స్వభావము, పట్టుదల లభించును. అనుకరణం ద్వారా భాష నేర్చుకోగలడు. భాష నేర్చుకునే పట్టుదల, వ్యవహారంలో మంచి వాతావరణం అవసరం. కుటుంబ వ్యక్తి మొదటి వాతావరణం. దీని కారణం వలన మాతృభాష సరళంగా నేర్చుకోగలుగుతాడు. అన్ని విషయాల కన్నా భాష నేర్చుకోవడం సరళం. తరగతి అధ్యాపనము జీవితంలో శబ్దమైన ఉచ్చారణ, ఇష్టమైన వ్యాకరణ భాష మరియు రాసే భాష అవసరం ఉంటుంది. కుటుంబంలో దీనికి ఆయాస లేక ప్రయాస లేకుండా నేర్చుకొనవచ్చును. విద్యాలయంలో అటువంటి ప్రాప్తించును. బోధనా పద్ధతి. మాట్లాడే మరియు అభ్యాస సిద్ధాంతము. మాట్లాడే భాషకి ఈ 2 అవసరము. చెవులతో వినడము, నోటితో మాట్లాడము. వినుట మరియు మాట్లాడుట అభ్యాసం ద్వారా సులువుగా ఇందుమూలంగా మాట్లాడడానికి అవకాశం ఇస్తాము.
వ్యక్తిగత భిన్నతా సిద్ధాంతం భావాల్లో భాష సంబంధమైన యోగ్యతలు భిన్నత్వము ఉంటుంది. దీనిని దృష్టి పెట్టుకొని శిక్ష ఇవ్వాలి. స్వావలంబిక సిద్ధాంతం బాలల మొదట మాతృభాష నేర్చుకుంటారు. అందుకు పిల్లలు మొదట మాతృభాష తర్వాత వాతావరణ అభ్యాసనకు నేర్చుకోగలుగుతారు. క్రియాశీల సిద్ధాంతం పిల్లల స్వభావం క్రియాశీలత అవుతుంది. వాళ్ళు ఎల్లప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అందుకు తరగతి గదిలో నిశ్శబ్దం అసంభవం. అందుకని ఉపాధ్యాయుడు మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతూ రాయిస్తూ ఉండాలి. ఆత్మ ప్రేరణ అభిరుచి సిద్ధాంతం పిల్లలు చాలా తత్పరతతో పనిచేస్తారు. అభిరుచుల వల్ల ధ్యానంగా చేస్తారు. ఆత్మప్రేరణ అభిరుచి ఈ సాధన అవసరం. చిత్రాలు చూపించడం, పిల్లలతో ప్రేమ సానుభూతి చూపించడం, ప్రశ్న జవాబు పద్ధతి, ఏదైనా పని చేసేటప్పుడు నిర్వత్వం కలిగించడం కూడా ప్రోత్సహించాలి. మంచిగా పనిచేసేటప్పుడు సబాస్ అని చెప్పాలి. మంచి ఉదాహరణ ఇచ్చి పాఠం అభ్యసించాలి. వ్యాకరణం తర్వాత పాఠం నేర్పించాలి.